తన నెత్తిన తానే చెత్తేసుకున్నాడు. అదయిపోయిన తర్వాత తన గొయ్యి తనే తవ్వుకున్నాడు. అంటే 2 సామెతలకి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. 2 ఆల్మోస్ట్ ఆల్ ఒకటే సామెతలు. ఈ సామెత ఎందుకు చెప్తా ఉండారు సార్ అని మీరు అనుకోవచ్చు కదా. ఈరోజు శరత్ చంద్ర గారిని చూసిన తర్వాత నాకు ఎగ్జాక్ట్గా అదే అనిపించిందబ్బా. ఎందుకంటే ఆకాష్ ఎలాగోలా భూమి దగ్గరికి అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆకాష్ చూసుకొని వెళ్ళిపోయిండేవాడు. కానీ తన గొయ్యి తనే తవ్వుకున్నాడు మన శరత్ చంద్ర గారు. గగన్ అక్కడ భూమిని అయితే రూమ్లో లాక్ చేశాడు. అక్కడ ఆకాష్ భూమి కోసం అయితే వచ్చాడు. భూమి కోసం వస్తే అక్కడ ఆకాష్ని అరెస్ట్ చేయించాడు. ఆకాష్ని అరెస్ట్ చేయడం వల్ల ఎంత ప్రమాదం జరగబోతుంది అనే దాని గురించి, ఎవరికి ఎంత డ్యామేజ్ జరగబోతుంది, ఇక్కడ డ్యామేజ్ అనేది నేను చెప్పడం మన హీరోకి కాదు, హీరోయిన్కి కాదు, విలన్స్కి ఎంత డ్యామేజ్ జరగబోతుంది అనేసి ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. ఎందుకంటే మనం నిన్నే మాట్లాడుకున్నాం, రాక్ స్టార్ కథ ముగిసిపోయిందంటే రాక్ స్టార్ ఆకాష్ అనేవాళ్ళు ఇంక ఉండరు, ఇంక స్టేజ్ పర్ఫార్మెన్స్లో ఉండవు, అసలు ఇంకేమి ఉండవు అనేసి నేను నిన్నే మీకు చెప్పాను. ఎగ్జాక్ట్గా మీకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో కూడా ఇదే జరగబోతుంది. ఇంకా అక్కడ ఉండేది గగన, ఆకాశ అనేది మనం అయితే కంప్లీట్గా మర్చిపోదాం. కానీ మీరైతే ప్రజెంట్ అయితే ఆకాష్ లాగానే చూడండి, ఎపిసోడ్ని అయితే ఆకాష్ లాగానే చూడండి. గగన్ అనేది ఎప్పుడు రివీల్ అవుతుంది అనే దాని గురించి నేను సండే అనాలిసిస్లో మీకైతే చెప్తాను. ఖచ్చితంగా సండే అనాలిసిస్లో ఏ డేట్కి మన గగనే అక్కడ ఆకాష్ అనేసి రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది, అసలు ఎలా రివీల్ అవుతుంది అనేది మనం సండే అనాలిసిస్లో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఎపిసోడ్స్ జరిగేటప్పుడు ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకుందాం. అది అయిపోయిన తర్వాత మీకు డౌట్ రావచ్చు, సార్ ఈరోజు ఎపిసోడ్లో కూడా అక్కడ ఆకాష్ 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు సార్ అనేసి అక్కడ 2 మనుషులు చెప్పారు కదా, సూర్య పోయి ఎంక్వైరీ చేసినప్పుడు చెప్పారు కదా సార్, మీరు ఎలా చెప్పగలరు అని మీకు డౌట్ రావచ్చు కదా. మామూలుగా మన తెలుగు సీరియల్స్లో ఎలా ఉంటాయంటే సైడ్ క్యారెక్టర్స్ని మన వాళ్ళని డైవర్ట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. డైవర్ట్ చేయడానికంటే ఇప్పుడు ఒక పల్లెటూరు ఉంటుంది, ఆ పల్లెటూరులో ఎవరన్నా ఒక కొత్త పర్సన్ పోయాడంటే, ఇప్పుడు ఆ కొత్త పర్సన్కి ఇప్పుడు పల్లెటూరు కానీ సిటీ కానీ ఏదైనా సరే ఒక కొత్త పర్సన్ పోయాడంటే ఆ కొత్త పర్సన్కి అందరూ చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాను, 10 ఏళ్ళ నుంచి చూస్తాను, 20 ఏళ్ళ నుంచి చూస్తాను, పుట్టినప్పటి నుంచి చూస్తాను అనేసి వాళ్ళైతే చెప్తారు. ఆ క్యారెక్టర్స్ అయితే చెప్తా ఉంటారు. ఆ క్యారెక్టర్స్ అనేది ఎలాగంటే కూరలో కరివేపాకులాగా అనుకోండి, జస్ట్ ఆ టేస్ట్ కోసం, ఆ ఎపిసోడ్లో మన వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం, అంటే మనకు టేస్ట్ బాగా రుచి చూపించడం కోసం ఆ కరివేపాకుని అలా వేసి కూరలో వేసి జస్ట్ 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఆ కరివేపాకుని తీసి మనం ఎలాగైతే పక్కన పెట్టేస్తామో, సైడ్ క్యారెక్టర్ని మనము అస్సలైన నిజం బయటకు వచ్చిన తర్వాత, అంటే రాక్ స్టారు అలియాస్ గగన్ ఇద్దరు ఒకటే అని తెలిసిన తర్వాత మనం ఎలాగో సైడ్ క్యారెక్టర్లని పక్కన పెట్టేసినాం కాబట్టి మనం వాళ్ళ గురించి ఆలోచించాం. జస్ట్ సైడ్ క్యారెక్టర్లు అనేది మన వాళ్ళు డైవర్ట్ చేయడానికి మాత్రమే. గగన్ 10 సంవత్సరాల నుంచి ఉన్నాడా, అలాగే ఆకాష్ అనే అతను 10 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే ఎస్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఆల్రెడీ నేను చెప్పాను మీకు. ఏం చెప్పాను, అక్కడ మనకు గగన్ లైఫ్ తెలిసిండేది ఒక పార్ట్ మాత్రమే. కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఉన్నారంటే 10 సంవత్సరాల నుంచి గగన్ ఎలాగైనా మారచ్చు. ఎందుకంటే రాక్ స్టార్ అక్కడ భూమిని చూసినట్టే భూమిని ఆట పట్టిస్తూ ఉన్నాడంటే ఏ అబ్బాయి అయినా సరే అంత ధైర్యంగా పోయి అక్కడ హుక్స్ అయితే పెట్టరు, మనకు తెలిసిన విషయమే. అలాంటిదే అక్కడ హుక్స్ పెట్టిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ ఎలాగైతే మొదలైందో, ఆ టామ్ అండ్ జెర్రీ గేమ్ చూస్తేనే మనకైతే అర్థమైపోయింది కదా, సింపుల్గా అర్థమైపోయింది కదా. అది అయిపోయిన తర్వాత మనం నిన్న ఇంకొక పాయింట్ గురించి కూడా మాట్లాడుకుందాం. కొడైకెనాల్కి పక్క ఊరికి పోయించినట్టు పోయిచ్చేస్తా ఉంటారు అనేసి మనం మాట్లాడుకుందాం. చాలా చాలా సిల్లీగా అయితే తీస్తూ ఉంటారు. ఈ పాయింట్లో ట్రోల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ ప్రోమో కింద కూడా ఎవరో పెట్టారు, అసలు పూరి ఉండే ఇల్లు అది అయిపోయిన తర్వాత ప్రజెంట్ ఆకాష్ ఉన్న ఇల్లు, అంటే కొడైకెనాల్లో ఉన్న ఇల్లు అక్కడ హైదరాబాద్కి ఎలా వచ్చింది అనేసి ట్రోల్స్ అయితే చేయడం మొదలుపెట్టారు. అదైపోయిన తర్వాత ఏదో పక్క ఊరికి వెళ్ళిపోయేసి వచ్చేస్తా ఉంటారు కొడైకెనాల్కి. ఈరోజు కూడా శరత్ చంద్ర గారిని చూసినట్టయితే జస్ట్ అలా ఫ్లైట్ని చూపించారు, అక్కడ దిగిపోయారు. అక్కడ జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకునే లోపల హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి పోయేసి అక్కడి నుంచి కొడైకెనాల్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి మళ్ళీ కార్ అంత వే పోయేసి మన భూమిని మీట్ అవ్వడం అంటే అసలు హ్యూమన్స్కి అయితే, అది మనుషులకైతే అది సాధ్యం కాదు, రోబోలకు కూడా సాధ్యం కాదు నాకు తెలిసినంత వరకు. అది కరెంటు కూడా నాకు తెలిసి అంత ఫాస్ట్గా పోతుందా లేదా తెలీదు. ఆ విధంగా ట్రోల్స్ లేకుండా కొంచెం ఆ ఇల్లుని ఏమైనా జాకీలు పెట్టి జరిపారా, హైదరాబాద్ నుంచి కొడైకెనాల్ నుంచి ఇల్లుని జరుపుకుంటా హైదరాబాద్కి తీసుకొచ్చారా అనేసి కూడా ట్రోల్స్ అయితే చేస్తూ ఉంటారు. కొంచెం అవంతా బిగినింగ్, ఎందుకంటే సీరియల్ అనేది పర్టికులర్గా ప్రతి ఒక్కటి సోషల్ మీడియాతో లింక్ ఉంటుంది కాబట్టి అలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి. ఎందుకంటే సీరియల్ బాగుండేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల సీరియల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇవి చూసుకుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సరే అనేసి అది అయిపోయిన తర్వాత ఎపిసోడ్ గురించి కొంచెం మాట్లాడుకుంటే
అక్కడ గగనే షాక్ అయిపోయాడు. అంటే ఆ అమ్మాయి షాక్, అంటే గగన్ అనే పేరు అయితే నా మైండ్లోంచి పోవట్లేదు. ఆకాష్ షాక్ అయిపోయాడు. మనకైతే చూసుకున్నట్టయితే ఆకాష్ షాక్ అవ్వడానికి గల కారణం ఏమంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఒక భర్త విజయం సాధించాడంటే ఖచ్చితంగా భార్య తన వెనక ఉన్నారంటే భార్యని పొగడ్తలతో ముంచెత్తాడు. ఎందుకంటే నా భార్య నాకు సంతోషపెట్టింది, నా భార్య నాకు సహకరించింది, నా భార్య నాకు సపోర్ట్ చేసింది అన్నట్టు నేనే ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. ఈ అమ్మాయి ఫస్ట్ టైం చేసినా కానీ ఇంత గ్రాండ్గా చేసింది డ్యాన్సు అనేసి అక్కడైతే ఫస్ట్ టైం నేను జస్ట్ అలా గిటార్ నేర్పించి ఒకసారి సాంగ్ వినిపించాను అంతే, ఇలాగ పర్ఫామ్ చేస్తున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసి మన భూమిని అయితే ఆకాశానికి ఎత్తేసాడు. అక్కడ అంచెలుగా ఎత్తేసాడు అని మనం అయితే చెప్పుకోవచ్చు. అక్కడ ఎత్తేసిన తర్వాత సరే అనేసి భూమికి కూడా ఒకసారి మైక్ అయితే ఇచ్చారు. మైక్ ఇస్తే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సరే అనేసి భూమి అక్కడి నుంచి ఆ డ్రెస్ కంఫర్ట్గా లేదు అని చెప్తాను కాబట్టి ఆ డ్రెస్ని అయితే మార్చుకోవాలనేసి భూమి అయితే రూమ్లోకి అయితే వెళ్ళిపోయి మార్చుకుంటా ఉంటే అక్కడ శారదా గారు అయితే సూర్య వచ్చి అక్కడ ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాడు కదా. ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే అక్కడ శారదా గారు నన్ను కానీ ఇక్కడ చూసారంటే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది, అంటే భూమిని ఏమైనా చేస్తాడు, భూమి లోపల ఉండే సంగతి తెలిసిపోతుంది, మళ్ళీ తెలిసిపోయిన తర్వాత వాళ్ళ నాన్నకి చెప్పేస్తాడు అనేసి మన శారదా గారు అయితే ఆ విధంగా అయితే మనకు చూపించారు. చూపించిన తర్వాత ఓకే అదంతా జరిగిన తర్వాత మన శారదా గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గగన్ కూడా, అంటే గగన్ అలియాస్ ఆకాష్ కూడా ఆ రూమ్లోకి అయితే వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత మన భూమి అయితే శారీ కట్టుకునే దాంట్లో అక్కడ హుక్ వేసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడతా ఉంటే ఇట్లాంటి హెల్ప్ చేద్దరు అనేసి అంటే వాళ్ళ అత్తయ్య ఏమో ఉందేమో అనుకున్నారు. కానీ అక్కడ ఉండేది ఆకాశే తన భర్త అనేసి ఇప్పటికైతే భూమికి అయితే తెలియదు. కాబట్టి భూమి ఏమనుకుంటా ఉంది, అతను ఆకాశే అనుకుంటా ఉంది. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు అయితే పడుతుంది. దాని సండే అనాలిసిస్లో మనం మాట్లాడుకుందాం ఏ రోజుకి ఎలా ఓపెన్ అవుతాడు గగన్ ఆకాష్ ఇద్దరు ఒకటే అనేసి మనం అయితే తెలుసుకుందాం. అది అయిపోయిన తర్వాత చెత్త ఎలా వేసుకుంటారు అనే దాని గురించి కూడా మీకైతే చెప్తాను. వీడియోని ఇంకా కొంచెం అయితే ఉంది చూడండి, ఇంకా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోలో కూడా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అయితే ఉంది. సరే అని అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే అక్కడ వాళ్ళ నాన్నగారు అయితే అట్ట ఫ్లైట్లో ఈగిపోయినట్టు ఈగపోయి అక్కడ ఫ్లైట్ అయితే దిగి అందరు రోడ్ వచ్చి భూమిని అయితే ఏం మాట్లాడకుండా కారు ఎక్కించుకొని అయితే హైదరాబాద్ తీసుకెళ్ళిపోయిన తర్వాత సరే అనేసి మన భూమి అయితే ఓకే హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత మన సూర్య అయితే ఎంక్వైరీ అయితే మొదలు పెట్టాడు. అంటే ఎక్కడ ఏమి అనేసి ఎంక్వైరీ అయితే మొదలుపెట్టాడు. ఎంక్వైరీ మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఇద్దరు మనుషులు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే కూర్చొని మాట్లాడుకుంటారు. అంటే ఇక రాక్ స్టార్ ఎవరు, అసలు నేను పెద్ద ఫ్యాన్ని అనేసి ఏదో కహాని అయితే చెప్పి నిజం రాబట్టాలనుకుంటే అసలు 10 సంవత్సరాల నుంచి ఉంటాడు గగన్, ఎలా 10 సంవత్సరాల నుంచి సాధ్యమైంది అనేసి మనకు వచ్చిన డౌటే. అక్కడ సూర్యకు కూడా డౌట్ అయితే వచ్చింది. అదే చెప్పాను కదా కూరలో కరివేపాకులాగా, ఆ క్యారెక్టర్స్ని తీసి పక్కన పెడేద్దాం. మనకు అసలు ఆ క్యారెక్టర్స్ అనేది జస్ట్ ఈరోజు ఎపిసోడ్ కోసం యూజ్ అయ్యాయి. ఆ క్యారెక్టర్స్ మళ్ళీ ఇంక సీరియల్ అయిపోయే రోజు కూడా మనకి ఆ క్యారెక్టర్స్ అయితే కనపడవు కాబట్టి మనకైతే పక్కన పెడేద్దాం. అది సరే అది అయిపోయిన తర్వాత సూర్యకి అయితే ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. సరే మొత్తానికి అయితే తెల్లారిన తర్వాత అక్కడ పిఏతో కూడా పిఏతో మాట్లాడితే హైదరాబాద్ పోయాడు, భూమి కోసం హైదరాబాద్ పోయాడు అనేసి చెప్తారు. సరే అనేసి అంతా ఆడికి కొడైకెనాల్ చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది. అలాగే ఆకాష్ చాప్టర్ కూడా క్లోజ్ అయిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సరే అనేసి భూమిని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఒక రూమ్లో పెట్టి శరత్చంద్ర గారు అయితే లాక్ చేసేసిన తర్వాత ఆ ఫోన్ కూడా తీసుకునేసిన తర్వాత ఇంకా ఖచ్చితంగా శారదా గారు కూడా హైదరాబాద్ రావాలంటే మన గగన్ సపోర్ట్ ఉండాలి. కాబట్టి గగను అలాగే శారదా గారు ఇద్దరు అయితే వాళ్ళ చెల్లెల దగ్గరికి పోయేసి ఒకసారి చెల్లెలు మీట్ అవుదాము అనేసి అక్కడ చెల్లెల దగ్గరికి పోతే అక్కడ మీరా చేసే అఘాయిత్యాలను చూసి సరేలే ఇంకొకసారి వార్నింగ్ అయితే ఇచ్చింటాడు, గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చింటాడు. మా చెల్లెల పైన కానీ చేయబడిందంటే నీకు బాగుండదు అని గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చింటాడు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత మీరు చూసుకున్నట్టయితే అప్కమింగ్ ప్రోమోలో అక్కడ పోయేసి అక్కడ పైప్ ఎక్కి అక్కడ భూమి రూమ్లోకి అయితే వెళ్తాను. అంటే మన ఆకాష్కి అయితే తెలిసిండింది భూమిని హౌస్ అరెస్ట్ చేశారు, ఫోన్ లేదు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఎవరి ద్వారానో చక్రి ద్వారానో ఒకరి ద్వారా అయితే వచ్చింటుంది. ఎందుకంటే ఆ ఇంట్లో కూడా దుర్మార్గుల మధ్యలో కూడా ఒక మంచోడు ఉన్నాడంటే ఆ చక్రి ద్వారా అయితే తెలిసిండింది మన శారద గారికి. అది అయిపోయిన తర్వాత మన ఆకాష్ అయితే పోయేసి ఆ పేపర్స్ పైన సంతకం పెట్టించుకొని బయటకు అయితే వస్తా ఉంటే అక్కడ భూమి అయితే ఎవరైనా సరే ఇప్పుడు రూమ్లో ఒకరు ఉన్నారంటే ఒక అమ్మాయి ఉందంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ షాక్ అయినప్పుడు అరిచే గుందికి శరత్చంద్ర గారు అలాగే చక్రి అందరూ పోయి చూస్తే అక్కడ భూమి అయితే బల్లి నాన్న అని చెప్పేసి చెప్పిన తర్వాత కట్టన్ వెనకాల అయితే మన ఆకాష్ అయితే దాక్కుంటే సరే ఓకే అది అయిపోయిన తర్వాత శరత్చంద్ర గారు అయితే పోలీసులను పిలిపించి అక్కడ ఆకాష్ అయితే వచ్చి అక్కడ పైనుంచి కిందకి పైప్ పట్టుకొని దిగుతా ఉన్నప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా ఖచ్చితంగా అరెస్ట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్టు పోతుంది. అక్కడ ఆకాష్కి ఆ ప్రాజెక్ట్ దక్కుతుందా అంటే నాకైతే ఆశ లేదు. ఎందుకంటే ఇక్కడ భూమి అలాగే ఆకాష్ అలియాస్ గగన్ ఇద్దరు ఒకే తౌన్ ఉంటేనే కదా స్టోరీ ముందుకైతే వెళ్తుంది. మరొకసారి రాక్ స్టార్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాక్ స్టార్ అవంతా స్టోరీ అంతా రన్ అవ్వదు. జస్ట్ ఇంక శరత్చంద్ర గారి పైన పగ తీర్చుకోవడం కోసమే
మన ఆకాష్ అయితే అక్కడే హైదరాబాద్లో అయితే ఉండిపోతాడు. హైదరాబాద్లోనే మన శారదా గారింట్లోనే ఉంటాడని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మంచిగా ఉంటాయి, ఒక్కొక్కరికి చుక్కలు అనేది ఎలా ఉంటాయి చూపిస్తాం. అలాగే గగన్ బతికే ఉన్నాడు అనేసి శరత్ చంద్ర గారు కూడా కన్ఫర్మ్ చేశారు. నేనైతే స్టిక్ అయి ఉన్నాను. రాసి పెట్టుకోండి, సీరియల్ ఎపిసోడ్ ఎండింగ్ రోజు అన్నా సరే సండేనే మాట్లాడతాను నేను. ఏ రోజు ఎన్ని ఎపిసోడ్లకు రావచ్చు మన గగన్ను అలియాస్ ఆకాష్ ఇద్దరు ఒకటే అనేసి మీకు చెప్తాను. లైక్ చేసిందానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.